EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. హరీష్ రావు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. హోంమంత్రి అనిత. విద్యుత్ దీపకాంతుల్లో కనకదుర్గమ్మ ఆలయం దగదగలు. డ్రోన్ దృశ్యాలు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు. వైఎస్ జగన్. నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ రోజు 5,000 మందికి పైగా నగరవాసులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మొదట తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న వీరిని 3 రోజుల పాటు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన మీదట జ్వరం తగ్గకపోతే వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందులోనూ డెంగ్యూ లేదా చికెన్ గున్యా జ్వరం వచ్చినట్లు నిర్ధారణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సీటు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సీట్లో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరఫున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. శ్రీవారు లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించి ముఖ్యమైన అంశమని అనిత అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సీటు ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సీటు ఏర్పాటుతో స్వామివారి భక్తులు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. తప్పు చేయని వారు భయపడరని, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ ద్వారా త్వరలో నిజానిజాలు బయటపడతాయని, స్వామివారికి అపచారం చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని హోంమంత్రి అనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోకని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇవాళ శుక్రవారం షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని కోరారు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించలేదంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దురదృష్టితో మత విశ్వాసాలను ఎలాగా రెచ్చగొట్టాలో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ డ్రామాలు చేయొద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది అని వైఎస్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు. ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు, ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము, భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి. ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకచోట జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు, భయము, భక్తి ఏదీ లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే, ఈరోజు నిజంగా ఈ టీడీపీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో
ట్విట్టరే కదా ఇది. ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది. అంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు, ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే వరంగల్ డిక్లరేషన్ అమలు కోసం ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. దసరా తర్వాత ఢిల్లీ వెళ్దామని చెప్పారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రైతుల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో రౌడీయుజం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ది రైతు గుండె, రేవంత్ది రాతి గుండె అని హరీష్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీ ఓట్ల ముంగట వచ్చి నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెడతా అని మాట్లాడిండు. ఏమున్నాయో నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటిది ఏమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. అయిందా? రెండవది, భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. వచ్చినాయే 15,000. మూడవది, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా. వచ్చింది ఎవరికన్నా? నాలుగవది, మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు తెరిపిస్తా. తెలిసినారే? రైతు కూలీలు, భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క 5 లక్షల బీమా చేస్తా అన్నాడు. అయిందా? ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే? పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినా? వచ్చినాయి పట్టాలు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలేదు. అయిందా? మరి రాహుల్ గాంధీ అంటేనా ఈ రేవంత్ రెడ్డికి 2 మొట్టికాయలు వేసి అడగాలనా వద్దా? ఇప్పుడు నువ్వు మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు, నమ్ముతాడా? పాలకుర్తిలా ఇంకెవడన్నా నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ ప్రచార మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతుంది. ప్రజా తీర్పుతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయింది. మాజీ మంత్రి పీతల సుజాత 5,000 మందికి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం కల్పించారు 2014 నుంచి 19 వరకు. కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందిని పంపారండి? ఫారెన్ స్టడీస్కి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని, దళితుల్ని, గిరిజన ఎంతమందిని పంపించారు? ఒక్కనైనా పంపించారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళా మేము కూటమి ప్రభుత్వంలో మళ్ళా విదేశీ విద్య పెడుతున్నాం. మళ్ళా కొంత వేల మందిని మేము చదివిస్తాం ఫారెన్ పంపించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తాం. అదే కూటమి యొక్క లక్ష్యం. అంతేకాకుండా వైద్య రంగాన్ని ఐసీయూలో పెట్టేసినటువంటి పెద్ద గనులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఆనాడు రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చేసి 5 సంవత్సరాల్లో అసలు మహిళలకు కూడా పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి కల్పించి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేసి ఏ సంక్షేమ పథకం కూడా అర్హులైన ఎవరికి కూడా అందకుండా మీ బినామీలకే, మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుని రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించేసి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున మీరు మాట్లాడటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది, వింతగా కూడా అనిపిస్తుంది. ఇకనైనా వాస్తవంలోకి రండి. మీరేంటంటే ఫుల్ టైం ఏమో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, పార్ట్ టైం ఏమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు. మీకు మీ వాళ్ళకి కూడా వాస్తవం ఏం కనిపించట్లేనట్టుంది. ఏదో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా. ఇంకా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేసరికి ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. దాంట్లో నుంచి ఇంకా బయటికి రావట్లేదు ఎవరు. మీరు ఇంకా ఈ టైప్లోనే ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు మాట్లాడటం ఆపకపోతే, మానుకోకపోతే ఇప్పుడున్న 11లో నుంచి కూడా ఒకటి కూడా రాబోయే రోజుల్లో మీకు వచ్చే పరిస్థితి
లేదు, ప్రజలు కూడా మీ యొక్క చేష్టలు, మీ యొక్క వ్యవహార శైలి, మీ యొక్క మాటలు కూడా అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మార్చుకోవాలనేసి కూడా నేను ఈ సభా వేదిక నుంచి కోరుతున్నాను. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. రాత్రి వేళ ఈ విద్యుత్ దీప కాంతుల్లో కనకదుర్గమ్మ ఆలయం మెరిసిపోతుంది. దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు చూపలను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికల అంశం తరచూ వినిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలే పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్స్ జరుగుతున్నాయనేది గులాబీ నేతల మాట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి 8 కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా కోట్లాది రూపాయలు అక్కడికి గోదావరికని, మంచిర్యాల తదితర పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఆ సందర్భంలో నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్కు మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల కమిషన్కి ఇవ్వడమే కాకుండా ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా కాపీలు పంపించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కోట్లాది రూపాయల డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వాళ్ళు కూడా లేఖలు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి నవంబర్ 2023-22వ తేదీ నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వివేక్ గారికి సంబంధించినటువంటి మంచిర్యాలలో ఆయన నివాసం ఉండే హైటెక్ సిటీలో, అదేవిధంగా రామగుండం ఏదైతే ఈ విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే బోగస్ కంపెనీ, సూట్ కేస్ కంపెనీ కార్యాలయం అని చెప్పి అడ్రస్ చెప్పారో వాటి మీద కూడా, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల రైడ్ చేసి వాళ్ళొక అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. హరీష్ రావు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. హోంమంత్రి అనిత. విద్యుత్ దీపకాంతుల్లో కనకదుర్గమ్మ ఆలయం దగదగలు. డ్రోన్ దృశ్యాలు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు. వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.